నంద్యాల నియోజకవర్గంలో సర్ ప్రక్రియపై ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సూచించారు. చాలా మంది ఓటర్లు పూర్తి చేసిన ఎన్నికల పత్రాలను తమ వద్దే పెట్టుకుంటున్నారని అన్నారు. దీనివల్ల ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. వెంటనే సమీపంలోని సచివాలయానికి వెళ్లి సంబంధిత బిఎల్ఓలకు అధికారులకు పత్రాలను అందజేయాలన్నారు. ఓటు హక్కు కోల్పోయిన తర్వాత కోర్టులకు వెళ్లినా ప్రయోజనముండదని చెప్పారు. నేను నంద్యాల నియోజకవర్గం ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా మీరు ఎస్ఐఆర్ది చాలా ఫాస్ట్ చేయాలండి. ఎందుకంటే 10 రోజుల సమయమే ఉంది. మనము ఎందుకంటే నంద్యాలలో ప్రజలంతా ఫామ్ ఫిలప్ చేసి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఫామ్ ఫిలప్ చేసి ఇంట్లో పెట్టుకోకండి, కంపల్సరీ తెచ్చి ఇవ్వండి. మా బిఎల్ఓ వస్తారు, బిఎల్ఏ వస్తారు, వాళ్ళు కంపల్సరీ మీరు, ఎందుకంటే ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్. మీకు ఏమన్నా డౌట్ వస్తే కూడా బిఎల్ఓ వాళ్ళు ఉంటారు, బిఎల్ఏ ఉంటారు, లేకపోతే మా వార్డ్ ఇన్ఛార్జెస్ ఉంటారు. దయచేసి మీ ఓటు వృధా చేసుకోకండి. 10 రోజుల టైం ఉంది. మళ్ళీ మేము చెప్తున్నాము, ఎందుకంటే ఎవరన్నాకి ఏమన్నా డౌట్ ఉంటే కూడా మన ఆఫీస్ కూడా ఉందండి, మీకు మాకు కూడా ఫోన్ చేయవచ్చు దయచేసి. ఎందుకంటే ఓట్లు చాలా, నాకు ఆఫీసర్స్ కూడా ఫోన్లు చేస్తున్నారు, అందరు కాల్ చేస్తున్నారు, చాలామంది ఇంట్లోనే పెట్టుకుంటున్నారని ఫామ్స్ ఫిల్అప్ చేసి. నేను తెలుగుదేశం లీడర్స్, తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి డోర్ టు డోర్ పోయి మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నాకు న్యూస్ వస్తుంది, చాలామంది ఫామ్లు ఫిల్అప్ చేసి ఇవ్వడం లేదని. ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి, ఎందుకంటే ఇది మీ ఓటు ఇస్ చాలా ఇంపార్టెంట్. ఓట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఓట్ వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ దాని తర్వాత మీరు ఎక్కడ వెళ్తే కూడా మీ ఓటు ఒక్కసారి ఇన్వాలిడ్ అయితే ఎవరు మీరు కోర్టుకు వెళ్ళినా కానీ ఏం కాదు. దానికోసం మీరు చూస్తున్నారు వేరే స్టేట్స్లో 90 lakhs ఓట్స్, 70 lakhs ఓట్స్ మీకు మైనస్ అయిపోయినాయి. దానికోసం దయచేసి ఓట్ అనేది మీరు రిజిస్టర్ చేస్తుందండి. థ్యాంక్ యూ అండి.